హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్లో ఫోర్త్ లెసన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ లెసన్కి సంబంధించినటువంటి ఈ వర్క్ షీట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. మరిన్ని లెసన్స్ చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ ఫోర్త్ లెసన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వర్క్ షీట్ నెంబర్ 1. ఇందులో ఫస్ట్ మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు చూడండి. దీంట్లో మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది ద నెంబర్ టు బి మల్టిప్లైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికాండ్, అంటే గుణించబడే సంఖ్యను ఏమంటారు? మల్టిప్లికాండ్ అంటారు. నెక్స్ట్ అలాగే గుణించే సంఖ్యను ఏమంటారు? ద నెంబర్ విత్ విచ్ వి మల్టిప్లై ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లయర్, గుణించే సంఖ్యను మల్టిప్లయర్ అంటారు. ద రిజల్ట్ అబ్టైన్డ్ ఇన్ మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్, మనం మల్టిప్లై చేసినప్పుడు రెండు సంఖ్యలను మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటటువంటి ఆన్సర్ని ఏమంటారంటే ప్రొడక్ట్ అంటారు. నెక్స్ట్ రిపీటెడ్ అడిషన్ ఈజ్ నోన్ యాజ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ మనం ఏమని చెప్పొచ్చు అంటే రిపీటెడ్ ఎడిషన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ కొన్ని మల్టిప్లికేషన్స్ ఇచ్చారు చూడండి. ఇందులో 861ని 36 చేత మల్టిప్లై చేయాలి. ఇందులో మనకు తెలుసు కదా, ఫస్ట్ 6 టేబుల్తో మనం మల్టిప్లై చేయాలి. 6 టేబుల్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈ విధంగా 5166 వచ్చింది. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ వన్స్ ప్లేస్ని లీవ్ చేసి వదిలేసి మనం ఈ 3తో మల్టిప్లై చేసి వచ్చినటువంటి నెంబర్ని వేసుకుని తర్వాత ఈ రెండు నెంబర్స్ని కూడా మనం ఎడిషన్ చేసినట్లయితే ఈ టోటల్ ప్రోడక్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ మల్టిప్లికేషన్ అనేది మనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఈ మల్టిప్లికేషన్ చేయండి. అలాగే ఇక్కడ 4తో మల్టిప్లికేషన్ ఇది సింగిల్, అలాగే ఇక్కడ డబుల్ డిజిట్తో ఉన్నటువంటి మల్టిప్లికేషన్. అలాగే 6307ని 58తో మల్టిప్లై చేయడం, 8645ని 76తో మల్టిప్లై చేయడం, 4899ని 88తో మల్టిప్లై చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2. ఈ వర్క్షీట్ నెంబర్ 2లో కూడా కొన్ని మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, చూద్దాం. షాహిద్ ఈజ్ ఏ టైలర్. షాహిద్ అనే ఆయన ఒక టైలర్. ఈ చార్జెస్ 650 రూపీస్ ఫర్ స్టిచ్చింగ్ ఏ పెయిర్. పెయిర్ అంటే జత, ఒక జత బట్టలు కుట్టడానికి అతను 650 రూపాయలు తీసుకుంటాడు. 650 రూపీస్ తీసుకుంటాడు అనమాట. డ్యూరింగ్ ఫెస్టివల్, పండగ సీజన్ వచ్చినప్పుడు డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ ఈ స్టిచెస్ 69 పేర్స్. పండుగల్లో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మరి ఎక్కువ మంది బట్టలు కుట్టించుకుంటారు కదా, ఆ విధంగా కుట్టించుకున్నప్పుడు అతను పండుగల్లో ఏం చేస్తాడంటే 69 పేర్స్ 69 జతల బట్టలు కుడితే అతనికి ఎంత డబ్బులు వస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అమౌంట్ అంటే ఈ ప్రాబ్లం అసలు దేని గురించి ఈ ప్రాబ్లం మనకు తెలియజేశారు. ఫస్ట్ అందులో షాహిద్ యొక్క సంపాదన ఎంత అనేది తెలియజేశారు. దాన్నే మనం కనిపెట్టాలి కూడా. ఈ ప్రాబ్లం అనేది దేనికోసం ఇచ్చారంటే షాహిద్ యొక్క మొత్తం సంపాదన ఎంతో కనిపెట్టడమే ఈ ప్రాబ్లం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఫైండింగ్ టోటల్ అమౌంట్ షాహిద్ ఎర్న్డ్ అనేది ఇక్కడ మనం రాసాం. నెక్స్ట్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్, మరి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇందులో మనకి ఏ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంది, ఏ ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ వన్ పేర్ ఏమి ఇచ్చారంటే ఒక జతకి అతను తీసుకునేటటువంటి స్టిచ్చింగ్ ఛార్జ్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ వన్ పేర్ అనేది ఇచ్చారు. వాట్ టు ఫైండ్ అవుట్, మనం ఏమి కనిపెట్టాలి అంటే మనం కనుగొనవలసిన విషయం ఏంటి, ఒక పేరుకి ఎంతగా ఛార్జ్ చేస్తాడో ఇచ్చారు. మనం చేయవలసింది 69 పేర్స్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జ్ అవుతుంది అనేది మనం కనిపెట్టాలి. సో స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ 69 పేర్స్ అనేది మనం కనిపెట్టవలసి ఉంది. అలాగే విచ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ టు బి యూజ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉపయోగించాలి అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇందులో మనం దేన్ని ఉపయోగించాలంటే మనం మల్టిప్లికేషన్ ఉపయోగించాలి. మల్టిప్లై చేసినప్పుడు మనకి దీని యొక్క ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇదే ప్రాబ్లం మళ్ళీ ఇచ్చారు, అంటే మనం వర్డ్లో ఎలా రైటింగ్ రాయాలో తెలుసుకోవడానికి మళ్ళీ ఇవ్వడం జరిగింది. చూడండి, హౌ మచ్ డస్ హీ చార్జ్ ఫర్ స్టిచ్చింగ్ ఏ పేర్, ఒక పేర్కి అతను ఎంత ఛార్జ్ చేస్తాడు, 650 రూపీస్. హౌ మెనీ పేర్స్ ఆర్ స్టిచ్డ్ బై షాహిద్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్, ఈ ఫెస్టివల్ సీజన్లో షాహిద్ ఎన్ని జతలు బట్టలు కుట్టాడు, 69 పేర్స్. నెక్స్ట్ విచ్ ఆపరేషన్ డిడ్ యూ యూజ్
టు సాల్వ్ అబౌవ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు ఏ ఆపరేషన్ ఉపయోగించారు? మల్టిప్లికేషన్. మనం సాల్వ్ చేయాలంటే మల్టిప్లికేషన్ ఉపయోగించాలి. సో ఇదే ప్రశ్న మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ 1 pair 650 రూపీస్. నెంబర్ ఆఫ్ పేర్స్ స్టిచ్డ్ 69. స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ 69 pairs 650 into 69. మనం పక్కన వేరే రఫ్ నోట్స్లో ఈ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 44,850 రూపీస్ వస్తుంది. ఇది 69 pairsకి అయినటువంటి ఛార్జ్ అనమాట. ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు క్లియర్గా ఇదే క్వశ్చన్ మనం పూర్తిగా మనమే సాల్వ్ చేయడానికి ఇచ్చారు. దీన్ని స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫర్ 1 pair is equal to 650 రూపీస్. నెంబర్ ఆఫ్ pairs stitched is equal to 69. Stitching charges for 69 pairs is equal to 650 into 69, that is equal to 44,850 rupees. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక వర్డ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయడం అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని మనం కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, ద కాస్ట్ ఆఫ్ 1 chair. ఒక కుర్చీ ఖరీదు ఎంతంటే 980 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 25 chairs? 25 chairs యొక్క కాస్ట్ ఎంత అంటే ఒక కుర్చీ ఛార్జ్ ఎంతంటే దాని యొక్క కాస్ట్ ఎంతంటే 980 రూపీస్. మొత్తం 25 కుర్చీస్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. ఈ 25 చైర్స్కి ఎంత కాస్ట్ అవుతుందో మనం చెప్పాలన్నమాట. దాన్ని మనం ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఒక కుర్చీ ఖరీదు ఎంతో అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ద కాస్ట్ ఆఫ్ 1 chair అనేది మనం రాసుకున్నాం. అలాగే ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉంది? 25 చైర్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ చైర్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అనేది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం 25 చైర్స్ యొక్క కాస్ట్ కనుక్కోవాలి. కాబట్టి ద కాస్ట్ ఆఫ్ 25 చైర్స్ అని రాసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు? మల్టిప్లికేషన్ చేస్తే సాల్వ్ చేయొచ్చు. అంటే 980 రూపీస్ని మనం 25తో మల్టిప్లై చేస్తే మనకి 25 చైర్స్ యొక్క కాస్ట్ ఎంతో తెలుస్తుంది. కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే 24,500 రూపీస్ వచ్చింది. ఇదేంటిది? 25 చైర్స్ యొక్క కాస్ట్. సో అదేవిధంగా ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఒక డజన్ యాపిల్స్ యొక్క ఖరీదు అంటే 12 యాపిల్స్ కదా, దాని యొక్క ఖరీదు 250 రూపీస్ ఇచ్చారు, 55 రూపీస్. ఇప్పుడు ఈ 12 డజన్స్, అలాంటి డజన్లు ఎన్ని ఉన్నాయంటే 12 డజన్స్ యొక్క యాపిల్స్ ఖరీదు ఎంత అని అడిగారు. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ద కాస్ట్ ఆఫ్ ఏ డజన్ యాపిల్స్ 255 రూపీస్. టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ 12 డజన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలంటే ద కాస్ట్ ఆఫ్ 12 డజన్స్ కనిపెట్టాలి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాబ్లం అనమాట. సాల్వ్ చేయడానికి ద కాస్ట్ ఆఫ్ 12 డజన్ యాపిల్స్ అని రాసుకుని ఈ 255 రూపీస్ని 12 చేత మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి 3060 రూపీస్ వచ్చింది. ఇదేంటన్నమాట? ఇది 12 డజన్ యాపిల్స్ యొక్క కాస్ట్. ఓకే, ఇంకొక వర్డ్ ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఇక్కడ కృష్ణ అనే 18 బాక్సెస్ ఆఫ్ ఆరెంజెస్ ఉన్నాయి కృష్ణ దగ్గర. అలాగే ఒక్కొక్క బాక్స్లో 312 ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. అంటే బాక్సులు ఉన్నాయి, 18 బాక్సులు, 18 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సుల్లో ఏమన్నా ఆరెంజెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్సులో ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? 312 ఆరెంజెస్ ఉన్నాయి. మొత్తం ఆ ఆరెంజెస్ ఎన్ని అని క్వశ్చన్ అడిగారు. సో నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ ఈచ్ బాక్స్, ఒక్కొక్క బాక్స్లో ఉన్న ఆరెంజెస్ ఎన్ని? 312, 312. టోటల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ 18 బాక్సెస్. సో total number of oranges is equal to 312 into 18, that is equal to 5,616. Next, Raghu monthly income is 36,500 rupees. How much will he earn in a year? ఒక ఇయర్లో అతను ఎంత సంపాదిస్తాడు అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇన్కమ్ ఫర్ 1 month is equal to 36,500 rupees. అలాగే నెంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ is equal to 12. ఇప్పుడు మన ఇన్కమ్ ఫర్ 12 months is equal to 36,500 into 12 అంటే 4,38,000. అంటే ఇక్కడ అతని యొక్క ఇన్కమ్ ఎంత 1 yearకి అంటే 12 months కలిపి 4,38,000 రూపీస్ అతని యొక్క మొత్తం ఇన్కమ్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ప్రాబ్లం చూద్దాం, మల్టిప్లికేషన్ సంబంధించి. మిస్టర్ జయ పర్చేజ్డ్ 8 డోర్ కర్టెన్స్, 9 విండో కర్టెన్స్. ఇప్పుడు 8 డోర్ కర్టెన్స్, 9 విండో కర్టెన్స్ జయ అనేవాడు కొన్నారు. ఇప్పుడు వాటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అన్నాడు. అనేటప్పుడు మన డోర్ కర్టెన్ కాస్ట్ ఎంతంట? 450 రూపీస్. అలాగే విండో కర్టెన్ యొక్క కాస్ట్ ఎంతంట? 250 రూపీస్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి 8 డోర్ కర్టెన్స్ కాస్ట్, అలాగే 9 విండో కర్టెన్ కాస్ట్, వాటి రెండింటి యొక్క మొత్తం కాస్ట్ మనం కనిపెట్టాలి. సో కాస్ట్ ఆఫ్ 8 డోర్ కర్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు
ఒక డోర్ కర్టన్ 450 రూపీస్ కాబట్టి 450 ఇంటూ 8 చేస్తే మనకి 8 డోర్ కర్టన్స్ బిల్ వచ్చింది. అదంతా 3600 వచ్చింది. అలాగే కాస్ట్ ఆఫ్ 9 విండో కర్టన్స్. 9 విండో కర్టన్స్ యొక్క కాస్ట్ ఎంత? ఇక్కడ చూడండి, 9 విండో కర్టన్ ఒక్కొక్క దాని కాస్ట్ 250 రూపీస్. 9 కాస్ట్లు ఎంత అవుతాయి? 9 అంటే 250ని 9తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు వచ్చింది ఎంత? 2250 రూపీస్. సో ఇక్కడ టోటల్ అమౌంట్ షీ పెయిడ్ ఫర్ బోత్. రెండింటికి కలిపి ఆమె చేసినటువంటి మొత్తం ఖర్చు ఎంతంటే ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 5850 రూపీస్ వచ్చింది. ఇది టోటల్‌గా 8 డోర్ కర్టెన్స్‌ని అలాగే 9 విండో కర్టెన్స్‌ని కొనడానికి అయినటువంటి ఖర్చు. నెక్స్ట్ చూద్దాం. వన్ డే ఈ శాంతమ్మ సోల్డ్ 456 ప్యాకెట్స్ ఆఫ్ గ్రౌండ్ నట్స్. అంటే ఏంటి? మన గ్రౌండ్ నట్స్ అంటే తెలుసు కదా, వేరుశనగలు ఉంటాయి కదా, వేరుశనగ విత్తనాలు, మనం శనక్కాయలు. ఆ వేరుశనగల్ని ఆమె ఒక ట్రైన్‌లో అలా వెళ్తూ వేరుశనక్కాయలు అమ్ముకుంటారు కదా, అమ్ముతూ ఏం చేసిందంటే 456 ప్యాకెట్స్ అమ్మేసింది ట్రైన్‌లో. ఒక్కొక్క ప్యాకెట్ ఎంతంటే 10 రూపీస్. అప్పుడు మరి ఆ మొత్తం ఆమెకి ఎంత డబ్బులొచ్చినియి అనేది ఇక్కడ ఆమె యొక్క సంపాదన ఎంత అనేది క్వెషన్ అడిగారు. సో కాస్ట్ ఆఫ్ 1 ప్యాకెట్ ఆఫ్ గ్రౌండ్ నట్. ఒక ప్యాకెట్‌లో ఉన్నటువంటి గ్రౌండ్ నట్ అంటే ఒక ప్యాకెట్ ఆ వేరుశనగల యొక్క ఖరీదంతా 10 రూపీస్. మొత్తం ఎన్ని ప్యాకెట్లున్నాయి? నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ 456 ప్యాకెట్స్. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఫర్ 456 అంటే 456 ప్యాకెట్స్‌కి ఎంత ఖర్చు అవుతుందో తెలియాలంటే ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీస్ కాబట్టి 456 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 4560 రూపీస్. అంటే ఆమె సంపాదించిన మొత్తం సొమ్ము. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏపీ గవర్నమెంట్ ప్లాన్స్ టు ప్లాంట్ ట్రీస్ అలాంగ్ రోడ్స్. రోడ్డు పక్కన గవర్నమెంట్ ప్లాంట్స్ అంటే మొక్కల్ని పాతాలనుకుంది. ఆ ఒక్క మొక్కకి పాతడానికి ఆ డిస్టెన్స్ ఎంత పెట్టిందంటే 112 కిలోమీటర్స్‌లో పాతాలి. ఎన్ని మొక్కలు పాతాలంటే 120 మొక్కలు పాతాలి. ట్రీస్‌ని పాతాలి. ఒక కిలోమీటర్‌కి. ఒక్కొక్క కిలోమీటర్‌కి 120 చొప్పున 112 కిలోమీటర్స్ పాతుతారంట. ఒక కిలోమీటర్‌కి ఎన్ని? 120. అలాంటి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? 112 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 112 కిలోమీటర్స్‌కి ఎన్ని మొక్కలు కావాలనేది, ఎన్ని ట్రీస్ కావాలనేది మనం కనిపెట్టాలి. సో నంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ ఇన్ 1 కిలో. 1 కిలోమీటర్‌కి ఎన్ని మొక్కలు పాతాలి? 120. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ టోటల్‌గా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 112. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ రిక్వైర్డ్ ఫర్ 112 కిలోమీటర్స్. ఈ 112 కిలోమీటర్స్‌కి ఎన్ని మొక్కలు కావాలంటే 120 ఇంటూ 112 13,440. నెక్స్ట్ ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్ట్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. అంటే ఇక్కడ మనకి 4 ఇంటూ 25 ఈక్వల్ టు 100 అని మనకి ఒక మల్టిప్లికేషన్ ఉంది. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ 100 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 25 అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 100 వచ్చింది. అంటే 100ని మనం ఈ రెండిట్లో దేనితోనైనా డివిజన్ చేస్తే మళ్ళీ రెండవది వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ ఉంది. దీన్ని డివిజన్‌లోకి మారిస్తే ఏమవుతుందంటే 300 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 75 ఈ విధంగా రాయొచ్చు. అలాగే 125 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 750. 750 బై 6 ఈజ్ ఈక్వల్ టు 125. 321 into 2 is equal to 642. 642 divided by 2 is equal to 321. మల్టిప్లికేషన్ని, డివిజన్ని మనం ఇంటర్ కనెక్షన్ చేస్తూ రాయడం అన్నమాట. ఇప్పుడు చూడండి 75 డివైడెడ్ బై 5, 750 డివైడెడ్ బై 50 ఇవి రెండు కూడా ఈక్వల్ అన్నమాట. అలాగే 7 ఇంటూ 5 135 డివైడెడ్ బై 5 ఇది మనం డివిజన్ చేసినట్లయితే మనకి ఈ 7 5 జా 35 అనేది పెద్దగా వస్తుందనేది తెలుస్తుంది. అప్పుడు మనం ఇటువైపుగా మనం లెస్ దాన్ పెడతాం. గ్రేటర్ దాన్ 145 ఇంటూ 8 అనేది తక్కువ ఉంటుంది. 185 ఇంటూ 7 అనేది ఎక్కువ వస్తుంది. మరి మల్టిప్లై చేసి చూస్తే అందువల్ల మనం ఇక్కడ లెస్ దాన్ని గుర్తుపెట్టడం జరిగింది. అలాగే ఈ రెండు నెంబర్స్‌ని కూడా మల్టిప్లై చేసినప్పుడు ఇదే మనకు పెద్ద నెంబర్ అని తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ కూడా మనం గ్రేటర్ దాన్ సింబల్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొంచెం చూసినట్లయితే మల్టిప్లికేషన్‌కి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి. 45 ఇంటూ 189 ఈజ్ ఈక్వల్ టు 189 ఇంటూ 45. అలాగే 1321 ఇంటూ 214 ఈజ్ ఈక్వల్ టు 214 ఇంటూ 1321. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే నెంబర్స్‌ని అటు ఇటుగా మార్చినప్పటికి కూడా వాటి యొక్క ప్రొడక్ట్ అనేది సమానంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7. ఈ వర్క్షీట్ నెంబర్ 7లో ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూద్దాం. 932 divided by 31 gives a quotient of 30 and a remainder of 2. అంటే ఏంటి?
932ని 31 చేత మనం డివిజన్ చేసాం. డివిజన్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే కోషంట్ ఎంత వస్తుందంటే 30 వస్తుంది. మనకి ఇంకా ఎంత మిగిలిపోతుంది రిమైండర్ అంటే 2 మిగులుతుంది. అది మనం డివిజన్ చేస్తే మనకు తెలుస్తుంది. అలాగే దీన్ని మనం 9తో డివిజన్ చేసినట్లయితే మనకు 104 అనేది కోషంట్ వస్తుంది. రిమైండర్ మనకి 0. అలాగే ఇక్కడ ఈ డివిజన్ మనం చేసినప్పుడు దీని యొక్క కోషంట్ 73 వస్తుంది. అంటే ఈ 14 అనేది ఈ 1022ని 73 టైమ్స్ డివిజన్ చేస్తుంది. అలాగే ఈ డివిజన్ అనే దీనిలో కోషంట్ ఎంత వస్తుందంటే 25 వస్తుంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ 91 డేస్. 91 డేస్‌లో ఎన్ని వారాలు ఉంటాయంటే 1 వీక్‌కి 7 డేస్ కాబట్టి ఈ 91 ఏం చేయాలంటే మనం 7 చేత డివిజన్ చేయాలి. చేసినట్లయితే మనకి 13 వస్తుంది. అలాగే 496 స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 8 చిల్డ్రన్. 8 చిల్డ్రన్ ఉన్నారు. 8 చిల్డ్రన్‌కి 496 స్వీట్స్‌ని గనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క చైల్డ్‌కి ఎన్ని స్వీట్స్ వస్తాయి? 62 స్వీట్స్ వస్తాయి. అలాగే 40 ఐస్ క్రీమ్స్ కాస్ట్ ఫర్ 320. 40 ఐస్ క్రీమ్‌ల ఖరీదు ఎంత? 320 రూపాయలు. అప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఖరీదు ఎంత అంటే మనకి డివిజన్ చేయాలి. 320ని 40 చేసి డివిజన్ చేస్తే మనకి 8 వస్తుంది. ఈ 8 అనేది ఒక ఐస్ క్రీమ్ యొక్క కాస్ట్ అన్నమాట. ఏ ప్యాకెట్ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్స్ కంటైన్స్ 66. ఒక ఇన్సెన్స్ స్టిక్స్‌లో 60 స్టిక్స్ ఉంటాయి. ఈ 60 ప్యాకెట్స్‌లో ఎన్ని ఉంటాయంటే ఒక్కో స్టిక్‌లోనూ 60 కాబట్టి 60 అంటే 60 × 60 దట్ ఈజ్ ఈక్వల్ 3600 స్టిక్స్. నెక్స్ట్ ఇక్కడ డివిజన్స్ ఇచ్చారు. ఇక్కడ డివిజన్స్ చూసినప్పుడు మనకి 24 చేత డివిజన్ ఎలా చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 24 టేబుల్ అనేది మీరు వేరే పక్కన ఇక్కడ 24 టేబుల్‌ని మీరు తయారు చేసుకుంటే ఈ డివిజన్ అనేది ఈజీగా చేయొచ్చు. 24 వన్స్ ఆర్ 24, 24 టూస్ ఆర్ 48 ఇలా డివిజన్ టేబుల్ మీరు తయారు చేసుకుంటే మీరు ఈజీగా దీన్ని చేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు 24 టేబుల్ డైరెక్ట్‌గా మనం ఈ టేబుల్ చూసుకుంటే మీరు చేయొచ్చేమో. 24 ఫస్ట్ 52లో ఎన్ని సార్లు పోతుందో చూస్తాము. ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఒక నెంబర్ దించుకుంటాం 4. ఆ తర్వాత మళ్ళీ 8 దించుకుంటాం. అలాగే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క నెంబర్‌ని దించుకుంటూ ఆ టేబుల్ చదువుతూ ఈ డివిజన్స్‌ని చేయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 8 ఇందులో వర్డ్ ప్రాబ్లమ్. మనం డివిజన్స్ చేసాం కదా! ఈ డివిజన్స్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చూడండి ఏ సిమెంట్ ఫ్యాక్టరీలో మనకి 43,500 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఒక నెలలో తయారవుతుంది. ఓకే. ఒక నెలలో ఎన్ని తయారవుతాయి? 43,500 బ్యాగ్స్. ఇప్పుడు మనకి ఏమని అడుగుతున్నాడంటే ఒక్క రోజులో ఎన్ని తయారవుతాయి? 1 మంత్ అంటే 30 డేస్. 30 డేస్‌లో ఇన్ని బ్యాగ్స్ తయారైతే 1 డేలో ఎన్ని బ్యాగ్స్ తయారవుతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వెషన్ ఏంటంటే వాట్ డేటా ఈస్ గివెన్. ఇందులో ఏ డేటా ఇచ్చారు? ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ఇన్ ఏ మంత్. ఒక మంత్‌లో తయారైన బ్యాగ్స్. ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ఇన్ 1 డే అనేది మనం ఏం చేయాలి? వాట్ టు బి ఫౌండ్. మనం ఏం కనిపెట్టాలి అనేది. అలాగే మనం ఇది ఈ ప్రాబ్లమ్ కనిపెట్టడానికి అంటే ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏ ఆపరేషన్ చేయాలి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలా? డివిజన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డివిజన్ చేయాలి. ఇదే క్వెషన్‌కి సంబంధించి మళ్ళీ మనకు రైటింగ్ ఎలా రాయాలి? చూడండి హౌ మెనీ బ్యాగ్స్ సిమెంట్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ ఏ మంత్? 43,500 బ్యాగ్స్. హౌ మెనీ బ్యాగ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మంత్? ఒక మంత్‌లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 30 డేస్. అంటే క్వెషన్‌లో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది ఫస్ట్ మనం రాసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో ఎన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఒక డివిజన్ చేయాలనేది మనకి తెలుస్తుంది. సో అదే వివరాలను ఇక్కడ మనం క్లియర్‌గా ఎలా రాయాలో ఇక్కడ మనకు రాసి చూపించారు చూడండి. నంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫ్యాక్టరీ ఇన్ ఏ మంత్. ఒక మంత్‌లో తయారు చేసినటువంటి సిమెంట్ బ్యాగ్స్ 43,500. నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్. ఒక నెలలో ఉన్నటువంటి రోజులు 30. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ ఏ డే. ఒక్క రోజులో చేసినటువంటి బ్యాగ్స్ అన్ని. అంటే ఇది డివిజన్ చేయాలి. 43,500ని 30 చేత డివిజన్ చేస్తే 1,450 వస్తుంది. నెక్స్ట్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ 43,500 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఇన్ ఏ మంత్. ఓకే. హౌ మెనీ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్ 1 డే. ఒక రోజులో ఎన్ని చేస్తారు? ఇది మొత్తం టోటల్‌గా వచ్చినప్పుడు మనం పూర్తిగా ఈ రైటింగ్ రాసి ఎలా రాయాలో చూడండి. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ ఏ మంత్. ఒక్క నెలలో సబ్డ్యూట్ చేసిన మొత్తం సిమెంట్ బ్యాగ్స్ 43,500. అలాగే క్వెషన్‌లో మనకు ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్. ఒక నెలలో ఉన్నటువంటి రోజులు 30 డేస్. ఇవి 2 కూడా క్వెషన్‌లోనే ఇన్ఫర్మేషన్. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టరీ ఇన్ ఏ డే. ఒక రోజులో ఎన్ని బ్యాగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అని మనం రాసుకొని మనం డివిజన్ చేయాలి కాబట్టి ఆ డివిజన్ ఆపరేషన్ వేసుకొని ఈ డివిజన్ మనం పక్కన చేసుకొని ఆన్సర్‌ని ఇక్కడ రాసుకోవాలి.
ఇంకొక డివిజన్ సంబంధించినటువంటి యూనిటరీ మెథడ్ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 100 kg ఆఫ్ రైస్ బ్యాగ్ 4800 రూపీస్ దాని యొక్క కాస్ట్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి 25 kg యొక్క రైస్ బ్యాగ్ ఖరీదు ఎంత అని మనం కనిపెట్టాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తే ద కాస్ట్ ఆఫ్ 100 kg రైస్ బ్యాగ్ ఎంత 4800 రూపీస్. అంటే 100 kg బియ్యం బస్తా వెయిట్ ఎంత ఉందండి, రేట్ ఎంత ఉందంటే 4800 రూపీస్ ఉంది. ద కాస్ట్ ఆఫ్ ఏ కేజీ. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఎన్ని కేజీలు కావాలి, 25 కేజీస్ రైస్ బ్యాగ్ విలువ కావాలి. 100 కేజీస్ నుంచి ఒకేసారి 25 కేజీస్ రైస్ బ్యాగ్ విలువ ఎంతో మనం డైరెక్ట్గా కనిపెట్టడం అనేది కొంచెం కష్టమైన పద్ధతి. కాబట్టి ముందుగా ఏం చేద్దామంటే 1 కేజీ రైస్ విలువ ఎంతో మనం వాల్యూ ఎంతో కనిపెట్టుకోవాలి. సో ద కాస్ట్ ఆఫ్ 1 కేజీ అంటే ఫస్ట్ 100 కేజీ నుంచి ఏం చేయాలి, 1 కేజీ కనిపెట్టాలి. సో 1 కేజీ రైస్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు 4800ని ఇక్కడ 100 కేజీస్కి 4800 కాబట్టి 1 కేజీ రావాలంటే దాన్ని 100 చేసి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 48 రూపీస్ వస్తుంది. అంటే 1 కేజీ ఎంతో మనకి తెలిసింది. ఇప్పుడు 1 కేజీ మనకి రైస్ విలువ ఎంతో తెలిసింది కాబట్టి ద కాస్ట్ ఆఫ్ 25 కేజీస్ మనకు కావాల్సింది ఏంటి, 25 కేజీస్ రైస్ బ్యాగ్ విలువ కావాలి. కాబట్టి ద కాస్ట్ ఆఫ్ రైస్ బ్యాగ్ 25 kg rice bag is equal to 48 into 25, that is equal to 1200 rupees. Next question చూద్దాం. ఇది కూడా యూనిటరీ మెథడ్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 3 dozen eggs is 156. 3 డజన్ల ఎగ్స్ యొక్క విలువ ఎంత 156 రూపీస్. అయితే 7 డజన్స్ ఎగ్స్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు. 3 డజన్స్ నుంచి మనం 7 డజన్స్ కనిపెట్టాలి. కాబట్టి 3 డజన్స్ నుంచి ముందు 1 డజన్ ఎంతో కనిపెడదాం. ద కాస్ట్ ఆఫ్ 3 డజన్ ఎగ్స్ ఈజ్ ఈక్వల్ టు 156 రూపీస్. ముందు 1 డజన్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ద కాస్ట్ ఆఫ్ 1 డజన్ ఎగ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 డజన్స్కి 156 కాబట్టి 1 డజన్ రావాలంటే ఈ 156ని ఈ 3 చేత డివైడ్ చేయాలి. ఈ విధంగా డివైడ్ చేస్తే డివిజన్ చేసినట్లయితే మనకు 52 రూపీస్ వచ్చింది. అంటే 1 డజన్ ఎగ్స్ యొక్క కాస్ట్ ఎంత 52 రూపీస్. మనకి ఎన్ని డజన్స్ కావాలి, 7 డజన్స్ కావాలి. ద కాస్ట్ ఆఫ్ 7 డజన్ ఎగ్స్ ఈజ్ ఈక్వల్ టు 52 రూపీస్ ఇంటూ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 364 రూపీస్. నెక్స్ట్ ఈ వర్క్ షీట్లో కూడా మనకి ఈ రైటింగ్ ప్రాబ్లం ఇచ్చారు, చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ 45 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్. ఒక కరెంట్ వైర్ ఉంది, అది 45 మీటర్లు 45 మీటర్స్ ఉంది. దాని యొక్క విలువ అంటే 3540 రూపీస్ అని ఇచ్చారు. కానీ ఇది ప్రింటింగ్ మిస్టేక్. దీన్ని 3510 రూపీస్గా మీరు కరెక్షన్ చేసుకోండి. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు బై 24 మీటర్స్ ఆఫ్ ది సేమ్ వైర్. మనకి 24 మీటర్స్ యొక్క వైర్ విలువ కావాలంటే అక్కడ ఇచ్చిందేమో 45 మీటర్స్ యొక్క వైర్ యొక్క కాస్ట్ ఇచ్చి 24 మీటర్స్ యొక్క కాస్ట్ ఎంతో అడిగారు. కాబట్టి ద కాస్ట్ ఆఫ్ 45 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ ఈజ్ ఈక్వల్ టు 3510 రూపీస్. ముందు ఏం చేయాలి, 1 మీటర్ కనిపెట్టాలి. సో ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ ఈజ్ ఈక్వల్ టు 3510 డివైడెడ్ బై 45 అంటే మనకి 78 రూపీస్ వస్తుంది. సో 78 రూపీస్ అనేది 1 మీటర్ యొక్క వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 24 మీటర్స్ యొక్క కాస్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద కాస్ట్ ఆఫ్ 24 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ 78 రూపీస్. కాబట్టి 24 మీటర్స్ ఎంత అవుతుందంటే 78 into 24, దట్ ఈజ్ ఈక్వల్ టు 1872 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ని మనం ప్రోడక్ట్ చేస్తే 27,176 రూపీస్ వస్తుంది. అందులో ఒక నెంబర్ ఎంతంటే 43, మరి ఇంకొక నెంబర్ ఏంటి అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత 27,176. వన్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఏంటి, అందులో ఒక నెంబర్ 43. అదర్ నెంబర్ కావాలంటే ద అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం 43 చేత డివైడ్ చేస్తే మనకి అదర్ నెంబర్ 632 అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్ నెంబర్ 10. ఇక్కడ మనకి డివిజన్ సంబంధించినటువంటి ఎస్టిమేషన్ వేసి క్యాలిక్యులేట్ చేసే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 37 into 16 ఇది మనం మల్టిప్లికేషన్ అనేది ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఎంత ఫస్ట్ అడిగారు. ఇప్పుడు 37 అంటే ఏం చేయాలంటే 37 నియరెస్ట్ 10 ఎంత 40 ఇంటూ 16కి నియరెస్ట్ 10 ఎంత 20. కాబట్టి 40 into 20 800 అనేది ఎస్టిమేటెడ్ ఆన్సర్ అనమాట. అలాగే దీన్ని కరెక్ట్గా మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 592. సో 592 అనేది కరెక్ట్ ఆన్సర్, కానీ ఎస్టిమేషన్ అనేది 800. అలాగే ఇక్కడ 52 వీక్స్కి మన ఎస్టిమేటెడ్ ఆన్సర్ కావాలి. ఇప్పుడు 52 వీక్స్లో ఎన్ని డేస్ ఉంటాయి, 52 వీక్స్ అంటే మనం 50 అనుకుంటాం. 52కి రౌండ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది 50 వస్తుంది. సో 50కి ఒక్కొక్క వీక్కి 7 డేస్ కాబట్టి
50 ఇంటూ 7 అనమాట. 57 అంటే 350 డేస్ అనేది మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ ఆన్సర్ ఇది. ఓకే. దీన్ని క్యాలిక్యులేట్ కరెక్ట్‌గా మనం 52 ఇంటూ 7 అనేది 52 ఇంటూ 7 అనేది మనం కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేస్తే 364 వస్తుంది. నెక్స్ట్ 799ని 99 చేత మనం మల్టిప్లై చేయాలి. ఇందులో ఎస్టిమేటెడ్ ఆన్సర్ అంటే అంచనా వేయాలి. ముందు అంచనా ఎంత వేస్తామంటే 709 అంటే దీన్ని ఏమని రాసుకుంటాం 700 అని రాసుకుంటాం. ఇంటూ 99ని 100 అని రాసుకుంటాం. ఓకే. ఈ 709 మనం రాసుకునేటప్పుడు 710 అని రాసుకున్నాం. 10 అంటే 100 అంటే 71,000. అలాగే దీన్ని ఎస్టిమేట్ చేస్తే 70,191 వస్తుంది. డివైడ్ మెంటల్లీ అంటే ఇక్కడ మనకి 130 నోట్‌బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. 10 అంటే 10 చిల్డ్రన్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేశారు. మొత్తం 130 నోట్‌బుక్స్ ఉన్నాయి. ఈ నోట్స్‌ని ఏం చేశారు 10 చిల్డ్రన్‌కి ఇచ్చేశారు. ఒక్కొక్క చిల్డ్రన్‌కి ఎన్ని వస్తాయంటే ఒక్కొక్క చైల్డ్‌కి 130 డివైడెడ్ బై 10 దట్ ఈజ్ ఈక్వల్ 13. ఒక్కొక్కరికి 13 నోట్‌బుక్స్ వస్తాయి. అలాగే 40 చార్ట్స్ విలువ ఎంతంటే 320. ఓకే. మరి 1 చార్ట్ విలువ ఎంత అవుతుంది? అంటే 320ని 40 చేత డివిజన్ చేస్తే 8 రూపీస్ వచ్చింది. అంటే 1 చార్ట్ కాస్ట్ ఎంత 8 రూపీస్. అలాగే ఒక ట్రేలో 30 ఎగ్స్ ఉన్నాయి. మరి అలాంటి ట్రేలో ఉన్నప్పుడు ఈ 360 ఎగ్స్ అనేవి ఎన్ని ట్రేల్లో ఉంటాయంటే 360ని 30 చేత డివైడ్ చేస్తే 12 వచ్చింది. అంటే 12 ట్రేస్‌లో ఉంటాయన్నమాట. అలాగే ఈ 56,000 5,625 ప్లాంట్స్ ఉన్నాయి కదా! అవన్నిటిని కూడా ఒక 25 రోస్‌లో గనక అలా పాతుకుంటూ వెళ్తే అందులో ఒక్కొక్క రోలోనూ ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేసినట్లయితే 224 అనేది మనకి తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ వర్క్‌షీట్ నంబర్ 11లో డివిజన్స్ ఇచ్చారు. మనకి డివిజన్స్ వచ్చు కదా! ఈ డివిజన్స్‌ని ఈ విధంగా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ అసెస్మెంట్. ఫస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇందులో ద నంబర్ టు మల్టిప్లై చేసేదాన్ని ఏమంటారు మల్టిప్లికాండ్. మల్టిప్లై దేన్ని చేస్తున్నామో దాన్ని మల్టిప్లికాండ్ అంటాం. మనం దేనితో మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మల్టిప్లైయర్ అంటాం. ఈ మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్‌ని ప్రొడక్ట్ అంటాం. అలాగే ఇక్కడ కొన్ని మల్టిప్లికేషన్స్ ఇచ్చారు చేయండి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని డూ ద ఫాలోయింగ్‌లో కూడా కొన్ని డివిజన్స్ ఇచ్చారు. అవి కూడా మరి ఏ విధంగా చేయాలో చూడండి.